హాయ్ ఫ్రెండ్స్, మీ అందరికీ జీపీఎస్ లొకేషన్ అనే ఒక అంశం ఐడియా ఉండొచ్చు. మీరు దాన్నే వాట్సాప్లో లైవ్ లొకేషన్ అని, కరెంట్ లొకేషన్ అని పంపిస్తుంటారు. అలాగే ఎవరైనా ఎక్కడికైనా వెళ్ళాలి అంటే ఒకసారి గూగుల్ మ్యాప్ ఓపెన్ చేయని చెప్పి ఆ గూగుల్ మ్యాప్లో జీపీఎస్ లొకేషన్ పెట్టుకొని దాని ప్రకారంగా మనం డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్తూ ఉంటారు. కాకపోతే ఆ జీపీఎస్ లొకేషన్ ఏదైతే ఉంటుందో శాటిలైట్ ద్వారా మనకి అందేది గూగుల్లో, ఆ గూగుల్ మ్యాప్ అనేది 10 నుండి 20 మీటర్ల యాక్యురసీ, అంటే మనం అనుకున్న దానికన్నా ఒక 10 మీటర్లు 20 మీటర్ల వరకు అటుగా ఇటుగా ఉండొచ్చు. ఇప్పుడు ఇస్రో వాళ్ళు కొత్తగా ఏం చేశారు అంటే ఆ లొకేషన్ వరకు వచ్చిన పర్సన్కి మీరు ఇంకా ఎక్కడున్నారు ఎగ్జాక్ట్గా నిర్దిష్టంగా మీరు ఎక్కడున్నారో చెప్పాలి అనుకున్నా, లేదు మీకు ఎప్పుడైనా రేపు పొద్దున ఒక పోస్టల్ డెలివరీస్ వచ్చాయి, కొరియర్ డెలివరీస్ వచ్చాయి, మీ పిన్ కోడ్ వరకు వచ్చారు, మీ బిల్డింగ్ వరకు వచ్చారు, కానీ ఒక్కొక్కసారి ఏమవుతుందంటే గూగుల్ మ్యాప్లో కూడా బిల్డింగ్ ముందు వైపు కానీ వెనక వైపు కానీ, స్విగ్గీ వాళ్ళు కూడా చూడండి ఒక్కోసారి అవతల సందుకు కానీ యువతల సందుకు కానీ వచ్చే ఛాన్స్ ఉంది. ఇది ఎందుకు అవుతుంది అంటే పిన్ కోడ్ అనేది ఒక ఏరియా మొత్తానికి సంబంధించింది. సో ఆ పిన్ కోడ్ వరకు వచ్చినా కూడా మీ ఎగ్జాక్ట్ లొకేషన్ తెలుసుకోవాలని ఒక 20-30 మీటర్లు అటుగా ఇటుగా ఉండొచ్చు. దీన్ని కూడా ఇంకా అక్యురేట్గా చేసి ఇంకా ఖచ్చితంగా చేయడానికి ఇస్రో వాళ్ళు డిజి పిన్ అని రిలీజ్ చేశారు. ఈ డిజి పిన్ అనేది ఏంటి అంటే ఒక 10 డిజిట్ నెంబర్ ఉంటుందండి. సో మీకు పిన్ కోడ్లో 6 డిజిట్లు ఉంటాయి, 500072 అన్నట్టుగా వేరే ఊళ్ళకి వేరే పిన్ కోడ్స్ ఉన్నాయి. అలాగే ఈ డిజి పిన్ అనేది ఎలా కనుక్కోవాలి అంటే, నేను ఇప్పుడు ఈ వీడియో కింద ఒక లింక్ ఇచ్చాను, ఒక వెబ్సైట్ లింక్ ఇచ్చానమ్మా. ఇండియన్ పోస్ట్ సంబంధించిన లింక్ ఒకటి ఉంది. ఆ లింక్ మీద క్లిక్ చేయగానే మీ మొబైల్లో ఏమడుగుతుందంటే ఎలో డోంట్ ఎలో, అంటే మీ లొకేషన్ ఎలో చేస్తారా లేదా అని అడుగుతుంది. అక్కడ ఎలో కొట్టారనుకోండి, ఎలో కొట్టగానే అక్కడ ప్రొసీడ్ అని ఉంటుంది. ఆ ప్రొసీడ్ బటన్ ఒత్తగానే మీరున్న ఎగ్జాక్ట్ లొకేషన్ శాటిలైట్తో మీరు పర్ఫెక్ట్గా ఎక్కడున్నారో అక్కడ 4 మీటర్లు మాత్రమే ప్లస్ ఆర్ మైనస్ ఎర్రర్ ఉండేలాగా ఆ ఖచ్చితమైన లొకేషన్ చూపిస్తుంది. అక్కడ మీకు ఒక డిజి పిన్ అని కనిపిస్తుంది. సో రేపు పొద్దున ఎప్పుడైనా సరే మీరు ఈ డిజి పిన్ అనే దాన్ని కనుక వాళ్ళకి షేర్ చేయగలిగితే ఈ గూగుల్ మ్యాప్స్లో కూడా ఇంకా ఖచ్చితంగా మీరు ఎక్కడ ఉన్నారో తెలుసుకోవడానికి చాలా ఈజీ అవుతుంది, దోహదపడుతుంది. కావాలంటే ఒకసారి మీరు ఎక్కడ ఉన్నారో మీరు చూసుకోవాలనుకుంటున్నారా? సో ఇప్పుడు ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లింక్లో ఏదైతే లింక్ ఇచ్చానో క్లిక్ చేయండి. అది పర్మిషన్ అడుగుతుంది, లొకేషన్ ఎలో చేస్తారని ఎలో కొట్టండి. కింద మీకు ప్రొసీడ్ కంటిన్యూ అనే బటన్ ఉంటుంది. ఆ బటన్ వత్తగానే మీ డిజి పిన్, మీ ఎగ్జాక్ట్ లొకేషన్ మీ మ్యాప్లో కనిపించేస్తుంది. ఒకసారి చూడండి. ఇక్కడ నుండి మీరు ఎప్పుడైనా లొకేషన్ షేర్ చేయాలనుకుంటే మీ డిజి పిన్ కూడా గూగుల్లో మీ వాట్సాప్లో షేర్ చేయొచ్చు. వాళ్ళు దాన్ని క్లిక్ చేసుకొని ఎగ్జాక్ట్గా మీరు ఉన్న చోటికి రావచ్చు.